హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మన కళ్ళ ముందు కనబడే విషయాలను మాట్లాడి ఇన్సూరెన్స్ అవసరం తెలియజేసి పాలసీలు ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఎన్నో హౌజెస్ చూస్తూ ఉంటాం. దానికి తాళం వేసి ఉందనుకోండి, ఎంత పెద్ద హౌస్ ఉన్నా కానీ దానికి ఒక చిన్న తలుపు ఉంటుంది. ఆ తలుపు కంటే చిన్నది తాళం ఉంటుంది. ఆ తాళానికి ఒక తాళం చెవి ఉంటుంది. ఆ తాళం చెవితోటి మనం ఇల్లు ఓపెన్ చేస్తే ఇంట్లోకి మనం ప్రవేశించవచ్చు. మరి ఆ తాళం చెవి లాంటి మాటలతోటి ఎదుటి కస్టమర్ ముందు మాట్లాడి ఎదుటి కస్టమర్ మనస్సును హత్తుకునేటట్టుగా మనం మాట్లాడినట్లయితే మనకు ఆ ఇంట్లో పాలసీ కాదు, పాలసీలు వస్తాయి. వాళ్ళ రిలేటివ్స్ పాలసీస్ వస్తాయి, ఫ్రెండ్స్ పాలసీస్ వస్తాయి. వాళ్ళతోటి మంచి రిలేషన్స్ మనకు డెవలప్ అవుతాయి. మన ఏజెంట్ ఫ్రెండ్స్ చాలామంది రకరకాలుగా పాలసీలు చేయిస్తారు. వాళ్ళకి ఎక్కడ పరిచయాలు ఉంటే అక్కడ వెళ్తారు, పాలసీలు చేయిస్తారు. అది సిటీ కానివ్వండి, విలేజ్ కానివ్వండి, లేకపోతే ఒకళ్ళ రిఫరెన్స్ తోటి వెళ్ళి పాలసీ చేయించటం, లేకపోతే ఒక సెంటర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని పట్టుకొని పాలసీ చేయించటం. సెంటర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక మనిషి 10 మందికి చెప్తే వినేటోళ్ళు ఉంటారన్నమాట. దాన్ని సెంటర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. వాళ్ళందరినీ క్యాచ్ చేసి పాలసీలు చేయించే ప్రయత్నం మన ఎల్ఐసి అడ్వైజర్స్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఒక ఎల్ఐసి అడ్వైజర్ సిటీలో ఒక పాలసీ క్యాన్వాస్ చేయడానికి వెళ్ళాడు అనుకోండి. అక్కడ వెళ్ళినప్పుడు మాట్లాడాల్సింది ఏంది, మనం ఎక్కడికి వెళ్ళినా మనం మాట్లాడాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి మాట్లాడాలి. సిటీలో వెళ్ళి ఒక కస్టమర్తో మాట్లాడినప్పుడు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంది, సార్ చూడండి, ఈరోజు మీరు ఇంటికి యజమాని, ఇంటికి పెద్ద, మీరేం చెప్తే అది నడుస్తుంది, మీరు చెప్పిందే వేదం, మీ మాటని ఎవరు కాదనరు. మీ బాబుకు ఒక మొబైల్ అవసరం పడింది అనుకోండి, మిమ్మల్ని అడుగుతాడు, డాడీ నాకు ఒక 25,000, నేను ఒక మంచి మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నా, నాకు అవసరం ఉంది డాడీ అని అడుగుతాడు. మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మీరు ఎస్ అనగానే మొబైల్ వచ్చేస్తుంది. లేదు, 4 రోజులు ఆగి తీసుకుందాం బాబు, ఇప్పుడు డబ్బులు టైట్గా ఉన్నాయంటే ఆగాల్సి వస్తుంది. ఇలా ఇంట్లో మీ పెద్దరికం నడుస్తూ ఉంటుంది. మరి 4 రోజులు పోయిన తర్వాత వృద్ధాప్యం వచ్చింది అనుకోండి, ఒక 60 years దాటింది అనుకోండి, అప్పుడు మీ ఇన్కమ్ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు మీ ఇంట్లో మీ బాబే మీకు బాస్. మీకేమైనా డబ్బులు అవసరం పడితే మీరు ఎవరిని అడగాల? మీ బాబుని అడగాల. మీరు హాస్పిటల్కి వెళ్ళారు, కంటి పరీక్ష చేయించుకున్నారు, చేయిస్తే డాక్టర్ ఏమన్నాడు, మీకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, మరి కాస్ట్లీ లెన్స్ వేయాలన్నా, తక్కువ రేట్లో ఉండే లెన్స్ వేయాలన్నా అని అడుగుతాడు డాక్టర్. అడిగినప్పుడు మా బాబుని అడిగి చెప్తా అనాల్సి వస్తుంది. ఇంటికి వచ్చి మీ బాబుకి చెప్పాల్సి వస్తుంది, ఇలా కంటి ఆసుపత్రికి వెళ్ళాను, లెన్స్ వేసుకోమన్నాడు డాక్టర్, కాస్ట్లీ లెన్స్ వేసుకోవాలన్నా తక్కువ కాస్ట్తో ఉన్న లెన్స్ వేసుకోవాలన్నా అని అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇన్ని రోజులు మీరు ఇంట్లో పెద్దరికంతో, ఆత్మగౌరవంతో మీరు ఉన్నవాళ్ళు ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు మీ మనసులో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి సార్. అదే మీరు ఒక మంచి పాలసీ ఇప్పుడు తీసుకున్నట్లయితే, లాంగ్ పీరియడ్ పెట్టి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చింది అనుకోండి, రిటైర్మెంట్ అప్పుడు ఒక 25 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 వచ్చింది అనుకోండి, మీరు బ్యాంకులో పెట్టుకుంటే మీకు ఎంత ధైర్యంగా ఉంటుంది, మీకు ఎంత ఆత్మగౌరవంతో మీరు బతకవచ్చు, మీరు ఎంత ధైర్యంతో బతకవచ్చు, ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పినట్లయితే తప్పకుండా అతను ఆలోచిస్తాడు. అదే ఏజెంటే ఒక విలేజ్కి వెళ్ళాడు అనుకోండి, విలేజ్లో అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది. విలేజ్లో జనాలు వ్యవసాయం చేస్తూ ఉంటారు, పశువులను పెంచుకుంటూ ఉంటారు. వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళు ఉపయోగించే ఎద్దులు, పశువులు, పాల కోసం బర్రెలు ఉంటాయి కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వ్యవసాయానికి పని చేసేటప్పుడు ఎద్దుల పరిస్థితి, పాలు ఇచ్చేటప్పుడు బర్రెల పరిస్థితి ఎట్లా ఉంటుంది? మీరు వాటికి మంచి ఆహారం ఇస్తారు,
మంచి పోషకాలు ఉన్న ఆహారం ఇస్తారు, మంచి విటమిన్స్, వాటికి ఏం తగ్గకుండా జబ్బులు రాకుండా అన్ని విధాలుగా చూసుకుంటారు మీరు. అదే అవి ఓల్డ్ అయిపోయినాయి అనుకోండి, అది మీ వ్యవసాయానికి పనికి వస్తలేవు అనుకోండి, వాటికి ఏజ్ బార్ అయిపోయింది అనుకోండి, బర్రెలేమో పాలిస్తలేవు అనుకోండి, మీరేం చేస్తారు? ఏదో కారుణ్యంతో వాటిని పక్కన పెట్టి ఇంత ఎండిన గడ్డి పోషకాలు ఇచ్చి బతకడానికి అట్లా పెట్టేస్తారు పక్కన. మరి రేపు మన పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది. ఈరోజు మీరు కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి మీకు మీ ఫ్యామిలీలో తిరుగులేదు. మరి మీరు రేపు కష్టపడని టైం వచ్చినప్పుడు, మీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు, మీకు చేత కానప్పుడు మీ పరిస్థితి కూడా వ్యవసాయానికి పనికిరాని ఎద్దుల్లాగా, మన పాలు ఇవ్వని బర్రెల్లాగా ఎలాగైతే మీరు చూస్తున్నారో మీ ఇంట్లోనే అలా చూస్తారు మిమ్మల్ని. అంటే ఈ మాటలు మీరు మీకున్న సాన్నిహిత్యంతో ఎలా చెప్పాలో అలా చెప్పండి. మీకు అంత సాన్నిహిత్యం లేకపోతే కొద్దిగా ఇండైరెక్ట్గా చెప్పండి. సాన్నిహిత్యం బాగుంటే వాళ్ళతోటి డైరెక్ట్గా చెప్పవచ్చు. మైండ్లో ఒక వెలుగు వెలుగుతుంది. వాళ్లకు తప్పకుండా ఈ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి వాళ్లకు అర్థమవుతుంది. ఇలా మనం అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి మాట్లాడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మాట్లాడితే తప్పకుండా మీకు మంచి పాలసీ ఈజీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ 2 కాన్సెప్ట్స్ తోటి మీరు మంచి పాలసీలు చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ నేను ఇంకో వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్స్ తోటి ఇంకా వేరే విషయాలు, ఎల్ఐసికి సంబంధించిన వేరే విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరి ఈ పొటెన్షియల్ మంత్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు జేఎఫ్ఎం అంటున్నారు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఈ 3 మంత్స్ని మీరు మంచిగా సద్వినియోగం చేసుకొని మంచి వ్యాపారం చేయాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ఆపేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్.